నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. హైదరాబాద్ శివారులోని శంషాబాద్ వద్ద మరోసారి మృత్యువు పంచా విసిరింది. బస్సు కోసం ఎంతో ప్రశాంతంగా ఎదురు చూస్తున్న అమాయక మహిళల పాలిట ఓ బొలెరో వాహనం మృత్యు శకటంలా దూసుకొచ్చింది. రెప్పపాటులో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. అసలు నెత్తురోడిన జాతీయ రహదారిపై ఏం జరిగింది? అధికారులు ఇంకెన్ని ప్రాణాలు బలిగోరుతున్నారు? గుండెలను పిండేసే ఆ మహా విషాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. మిర్చి లోడ్తో వెళ్తున్న ఆ వాహనం మృత్యువును మోసుకొచ్చింది. ఊహించని విధంగా అదుపు తప్పి నేరుగా బస్ స్టాప్ లోకి చొచ్చుకుపోయింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని సత్తంరాయి బస్ స్టాప్ బస్సు కోసం నిల్చున్న మహిళలపై ఒక్కసారిగా బొలెరో దూసుకెళ్లడంతో వాహనం కింద పడి నలిగిపోయి సుమా సూపర్ అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే దుర్మరణ పాలయ్యారు. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదరుగా పడి ఉన్న దృశ్యాలు స్థానికులను కంటతడి పెట్టించాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇది కేవలం ప్రమాదమా లేక అధికారుల నిర్లక్ష్యం చేసిన హత్యనా అని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సత్తంరాయి ప్రాంతం ఇప్పుడు ఓ నెత్తుటి కూడలిగా మారింది. ఇక్కడ తరచూ ఇలాంటి ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులకు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. తక్షణమే ఇక్కడ జీబ్రా క్రాసింగ్, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారు. ఇంకెన్ని కుటుంబాలు రోడ్డున పడితే, ఇంకెన్ని ప్రాణాలు గాల్లో కలిస్తే అధికారుల్లో చెరడం వస్తుంది? కళ్ళెదుటే ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. అతివేగమే ఘోరానికి కారణమా లేక డ్రైవర్ నిర్లక్ష్యమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.